హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదో పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాస్ గారు మనతోని ఉన్నారు. ఇవాళ కొంచెం ఏపీలో చూస్తే కనుక చాలా వరకు హాట్ టాపిక్ గా నడుస్తుంది రాజకీయం. అండ్ రీసెంట్లీ అయోధ్య రామ మందిరం గురించి కూడా కొన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. రెడ్ బుక్ పేరుతో లోకేష్ గారు బెదిరింపులు అంటూ సిఐడి పిటిషన్ అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏముండదండి. ఏముంటుంది? ఆయన ఏమన్నా తప్పేమన్నాడు? చట్ట ప్రకారం శిక్షిస్తారండి. చట్ట ప్రకారం శిక్షించొద్దా అంటే తీసుకెళ్ళి కొట్టేయమంటారు వాళ్ళని? బాబాయ్ మీరు చట్ట ప్రకారం శిక్షించొద్దు, మీకు మీ పట్ల ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు, మీ చేతిలో మైక్ లాక్కున్న వాడిని గట్ట తలకిందలకి ఎలాంటి తీసి కొట్టమంటారా? చట్ట ప్రకారం శిక్షిస్తారు, తప్పే ఉంది. అతను రెచ్చిపోయి ఇష్టం చేయొచ్చా సిగ్గు లేకుండానే? వాళ్ళ పరిస్థితి ఏంటండి? అధికార యంత్రాంగం వాళ్ళు ఎలా పనిచేశారు? బానిసల్లా పనిచేసి బానిసల స్వర్గం అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అధికారం మారితే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఒంట్లో స్పృహ ఉండద్దా వాళ్ళ కుటుంబాలే? వాళ్ళ పిల్లలు అడగరా, నానా బుద్ధి లేదని నీకు ఇలాంటి పని చేసావు? ఒక అమరావతి మహిళ రైతుని, భూములు ఇచ్చిన రైతుని రాయిచ్చి కొడేస్తావా? తప్పు కదా నీది అని అడగరా వాళ్ళు? ఒక పచ్చి బాలింద్రాలు పొత్తుకడి మీద తినడు ఒక అధికారి అని ఏం చేయాలి? తనొచ్చా అలాగా? అడి ఏళ్ళెళ్ళి గాడిదలాగా ఉన్నాడు, బుద్ధి లేదు అడిగి. తనొచ్చా? అడిగేంటి స్పెషల్? మనకి వాళ్ళకి ఏంటి తేడా? తనొచ్చా అలాగా? డెఫినెట్గా శిక్ష చేయాలి. ఎందుకు వేయకూడదు? కరెక్ట్. ఆయన చూస్తే కనుక షర్మిల గారు వచ్చేసి జగన్ గారిని జగన్ గారు అని చెప్పడం ఇలాంటివన్నీ విమర్శిస్తున్నారు. కానీ ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఇప్పటివరకు కూడా ఏం మాట్లాడుకోవడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పటివరకు దాని గురించి అసలు టాపికే తీస్తలేరు. ఇప్పుడు ఒకేసారి 2 షాట్లు కొట్టలేరు కదా, ఒక బాల్కి ఒక షాటే కొడతారు. ఫ్రంట్ ఫుట్ కొట్టింది వచ్చి ఫ్రంట్ ఫుట్కి వచ్చి అడుగు ముందుకేసి కొట్టేస్తామంటారు కదా, ఏమని కొట్టేస్తారు కదా, అలా కొట్టింది రాగానే. రేపు హెలికాప్టర్ షాట్ అది, వివేకం హోకిల్డ్ బాబాయ్ అన్నటువంటిది. అంతపుర రహస్యాలు బయటపెట్టచ్చు, ఏముంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా దాని గురించి స్పందించలేదు. ఇప్పుడు వెళ్ళి కూడా అక్కడి నుంచి స్పందించడం లేదు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారండి. తెలంగాణలో ఉన్నప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడలేదు. అవును. ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడతారు. ఇప్పుడు తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ మాట్లాడాలి, ఆంధ్ర వెళ్ళినప్పుడు ఆంధ్ర భాష మాట్లాడతారు, ఆ రాజకీయాలు మాట్లాడతారు. ఇది కేవలం ఇప్పుడు దాదాపు షర్మిల గారిని మహానటి అనే బిరుదు కూడా వచ్చేసింది. చాలా ట్రోల్స్ కూడా అవుతున్నాయి. తెలంగాణ ఉన్నప్పుడేమో ఆంధ్ర గురించి తెలియదని అన్నారు, ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ ఆంధ్ర అని అంటున్నారు. ఇది మీకు ట్రోల్ చేయడం కదా, ఏదన్నా మెటీరియల్ ట్రోల్ మెటీరియల్ కరెక్టే అంటారా? మహానటి రాజకీయాల్లో చేరిన తర్వాత కొంచెం నాకు ఎందుకో కానీ షర్మిల గారు ఈ మధ్యకాలంలో మొదట్లో ఆవిడ గొంతు విన్నా, ఆవిడ మాట్లాడుతున్నా కానీ కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఒక 7-8 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం మెల్లమెల్లగా గొంతుకు అలవాటు అయిపోయింది అందరికీ. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే బాగానే ఉంది కదా. మీరు ఎవరికన్నా ఆలోచించుకోండి. ఆ మధ్యన పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే పెద్ద ట్రోల్ అయింది. అది అసలు ఆ బీభత్సం. అది అలాగే అలవాటైపోయింది ఆవిడ అందరికీ. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఏది మాట్లాడినా వినడానికి బాగానే ఉంది కదా. ఇప్పుడు కొంచెం అతి మాట్లాడుతుంది, కొన్ని అతిగా ఉంటుంది. వింటున్నారు కదా అని చెప్పి అతి కూడా మాట్లాడి, నేను అక్కడ తెలంగాణలో నియంత్రణ ఓడించాను, ఆవిడేం ఓడించింది చెప్తున్నారు. అలాంటి కొంచెం అతి, అది ఎక్స్ట్రాలు అన్నమాట. దాన్ని ఎక్స్ట్రాలు అంటారు. అవి తగ్గించుకుని జాగ్రత్తగా అక్కడ ఉన్న వైఫల్యాలు. ఇప్పుడు ఆవిడ ఒక పార్టీకి ప్రాతినిధ్యం, ఒక పిసిసి అధ్యక్షులు అంటే మాటలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క చూస్తున్నాం. కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ అని చిన్న పార్టీ ఏంటండి, అటువంటి జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు అయింది. ఆవిడకి ఎంతో కొంత వాల్యూ ఉంటారు. పొద్దున ఏమో ఏం చెప్తాం, ఈసారి కాదు మళ్ళీ సారి అధికారంలో జగన్మోహన్ రెడ్డి సర్దేసుకున్న తర్వాత తాళ్లే కదా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా 2024 తర్వాత ఆ పార్టీ ఉండదు. అదే బాధ బీజేపీ వాళ్ళకి. నేను వచ్చేయాలి కదా, కాంగ్రెస్ వైసీపీ లేకపోతే కాంగ్రెస్ వచ్చేది, కానీ మాకు ప్లేస్ లేదు, ఎలాగ మా కర్మ ఇప్పుడు ఒకలాగా ఉంది అని బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ నాయకులు ఏం చేస్తారు? రాష్ట్ర శాఖ నాయకులు ఇప్పుడు పాడుపడిన భవంతుల్లో కొన్ని గబ్బిలాలు ఏలాడబడుతూ ఉంటాయి. ఏదో పదవి రాకపోతా అంటే ఎవరో ఒకడు వచ్చి తప్పట్లు కొట్టపోతాడా, ఎవడో ఒకడు వచ్చి గంట కొట్టపోతాడా, బైక్ ఎక్కడ వచ్చని చూస్తూ ఉంటాయి గబ్బిలాలు. అలాగే వాళ్ళు కూడా పాపం ఏదో పొత్తు ఉండకపోతా, ఎప్పుడోకప్పుడు అధికారంలో రాకపోతాం, ఎప్పుడోకప్పుడు మనకి రాష్ట్రంలో మనకి మంచి స్థానం దొరకపోదని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు యుగాల తరబడి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు, కానీ పని జరగట్లా. ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది వాళ్ళకి. యాక్చువల్గా ఈ 5 ఏళ్ళ ఈ టెన్యూర్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఆగమాగం చేశాడు. వాళ్ళు అడ్డుకుని అమరావతికి రాజధాని విషయంలో వాళ్ళు తల చేసుకుని రాజధానికి వాళ్ళు మేలు చేసుకుంటే వాళ్ళకు మంచి పేరు వచ్చింది. ఇతను పోలవరం విషయంలో
కేంద్ర డబ్బులు కేంద్ర ప్రాజెక్ట్ అయినా సరే ఇతను రివర్స్ టెండరింగ్ చేసి దాన్ని సర్వనాశనం చేసాడు. దాన్ని కూడా అడ్డుకుని నోరు మూసుకొని మేమేం చేస్తామని చెప్పి చేయించున్నా. అలాగే ఇతను ప్రత్యేక హోదా గురించి అడిగిన ఇతను మాకు వద్దులే సార్ అన్నప్పుడు నువ్వు అడిగిదేట్రా మేమే ఇచ్చేస్తామని ఇచ్చేసిన, లేకపోతే రైల్వే జోను విభజన హామీలు ఇతను అడిగినాడు కాకపోతే అప్పులు ఇచ్చేస్తున్నారు కదా. అలాగే ఆయన ఇచ్చేస్తా వాళ్ళు సొమ్మేం పోయింది, వాళ్ళు బాబు సొమ్మెత్తున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆస్తులేం అమ్మేవట్లేదు కదా, వాళ్ళు ఇచ్చిన హామీలే కదా. అవన్నీ నెరవేర్చుంటే బీజేపీ వాళ్ళ ఫోర్స్ వాళ్ళు ఇలా అడుగు తినాల్సిన పని లేదు. సీట్లు కట్టని అందరికీ కూడా మంచి బలం వచ్చేసిన పుడికి వాళ్ళకి ఏమీ చేయకుండానే మాట్లాడేస్తున్నారు మేము ఏదో చేసామని. అవన్నీ చేస్తే ఇంకేనా అవుతారు, గరగటాడేస్తారు. ఒక్కొక్కడు 6 గరకలు పెట్టుకుని ఆడేస్తారు. ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని మోసుకుంటా ఆయన తప్పుల్ని కాస్తా ఆయన జిగురు ఆయన స్మెల్ వాళ్ళు అందించుకున్నారు. ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్కి ఉంది ఇప్పుడు ఇంకా. ఎందుకంటే వాళ్ళు చేసినా చేయమని మేము అధికారులు లేవు, కనీసం ప్రత్యేక హోదా ఇస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దుకుంటే ఆ ఓటు బ్యాంక్ అంతా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు నిలబడతారు. ఇంకా టీడీపీ లేకుండా చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళ తరం కాదు అది, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే టీడీపీ అనేటువంటిది ఇంగ్లీష్ తుమ్మలాంటిది, దాన్ని చంపలేరు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణలో పోటీ చేసి ఓడిచ్చారు ప్రత్యర్థుల్ని, పోటీ చేయకుండా కూడా ఓడిచ్చారు వాళ్ళు. ఇలాంటి చరిత్ర ఉన్న వాళ్ళతో కొంచెం వాళ్ళు కష్టపడతారు.